నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్కులో మరింత మెరుగైన వసతులను కల్పించి పార్కును సందర్శించే వారికి పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక చిల్డ్రన్స్ పార్కును కమిషనర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పార్కులో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టి సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షించనున్నామని తెలిపారు. పార్కుకు విచ్చేసే సందర్శకులకు అవసరమైన మరుగుదొడ్లు, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి క్రమం తప్పకుండా పరిశుభ్రంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా జిమ్, పరికరాలు, షటిల్, ఇతర క్రీడా సౌకర్యాలను ప్రత్యేక ప్రాంగణంలో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నెల్లూరు నగరంలో ఎక్కువ సంఖ్యలో సందర్శకులు విచ్చేసే చిల్డ్రన్స్ పార్కులో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులు కల్పించడంతో పాటు ప్రతిరోజు వ్యాయామం కోసం వస్తున్న వాకర్స్ కోసం ప్రత్యేక సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, పార్కును పరిశుభ్రంగా ఉంచేలా వాకర్స్ అసోసియేషన్ సహకరించాలని కమిషనర్ వారికి సూచించారు. విధులలో అలసత్వం వహించిన సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ హెచ్చరించారు. పార్కులో పచ్చదనం, మొక్కల పెంపకం, వాకింగ్ ట్రాక్, ఫౌంటైన్లు, విద్యుత్ దీపాలు, క్రీడా వస్తువులు, వ్యాయామ పరికరాలు, చిన్న పిల్లలకు ఆట విడుపు వస్తువులు, బెంచీలు, మరుగుదొడ్లు, స్విమ్మింగ్ పూల్, తాగునీటి వసతి తదితర మౌలిక సదుపాయాలను కమిషనర్ పరిశీలించి అవసరమైన మేరకు నూతన వాటిని అమర్చాలని, మరమ్మతుల చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్ఈ రామ్ మోహన్ రావు, ఈఈ శేషగిరిరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.